ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటని వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. మనం పులితో పోల్చుకుందామా, లేదు అంటే పిల్లితో పోల్చుకుందామా? అది ఈరోజు మన మాటండిలో. ఎవ్వరున్నా లేకున్నా మన లక్ష్యం వైపు మనం నడవలసిందే. మనం కనే కలల్ని మనం మాత్రమే నిజం చేసుకోగలం. కలల్ని కల్లాగా కాకుండా నిజం చేసుకోవాలన్న పట్టుదలతో మనం ముందుకెళ్ళాలి. మన ప్రయాణానికి మనమే మార్గదర్శి అవ్వాలి. అలా మనం అనుకున్నప్పుడే మనకు నిజమైన విజయం ఫలిస్తుంది. తొలి అడుగు వేయడానికి ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనమే ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా విజయం మనదే. మన మీద మనకు నమ్మకం ఉంటే ప్రపంచమంతా మన వెనకాలే ఉండిపోతుంది. నిజమే కదండి. ఇప్పుడు అసలు ముచ్చట ఏంది అంటే, మనుషులం అన్నాక ఖచ్చితంగా ఏదో ఒక కష్టం వస్తూ ఉంటుంది. ఎవరి లైఫ్లో అయినా ఏదైనా జరగవచ్చు. కానీ మనం దాన్ని పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుంటే కాని పని. లేదు అంటే ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారనుకోవడం అసలు వేస్ట్ అయిన వేస్ట్ పని. ఒక పులిలాగా మనం ముందుకెళ్ళాలి. పులిలాగా ఒక అడుగు ముందుకేసి పంజా ఇసిరితే పులి తనకు కావలసిన ఆహారాన్ని తన సొంతం చేసుకుంటుంది. అలాగే మనం కూడా వేటాడి వేటాడి మనకు కావాల్సిన విజయాన్ని మనం సాధించాలి. అంతేగాని మన వెనకాల ఏం జరుగుతుంది, మన ముందేం జరుగుతుంది, లేదు అంటే మన లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, వాటి గురించి ఆలోచించుకుంటూ మనం అక్కడే కూర్చుంటే ఇక మనం ప్రతిదానికి ఒక పిల్లిలాగా భయపడుకుంటూ ఉండాల్సిందే తప్ప పులిలాగా మనం ముందుకెళ్ళలేం. మన జీవితంలో మనం ఒక పులిలాగా బతకాలా లేదా పిల్లిలాగా బతకాలా అన్నది మనం మాత్రమే నిర్ణయించుకోగలుగుతాం. ఒక అబ్బాయి 3 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాడు ఉద్యోగం కోసం. ఆ ఉద్యోగము 4-5 మార్కులతోని మిస్ అవుతూనే ఉన్నది. అయినా ఎక్కడ తన చదువును కానీ తన తెలివిని కానీ ఎక్కడ పోగొట్టుకుంటున్నాడు, 4-5 మార్కులతోని నాకు ఎందుకు మిస్ అవుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే రాసిన 3 సార్లు కూడా ఒక 4-5 మార్కులతోనే తను పాపం ఫెయిల్ అవ్వడం జరిగింది. ఉద్యోగం తనకి రాకపోవడం జరిగింది. కానీ చాలా చదువుతున్నా, కష్టపడుతున్నా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చి నాకు రాలేకపోతుంది అని 3సారి రాసినప్పుడు మాత్రం అబ్బాయి చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఈసారి పరీక్ష రాసినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ చులకన చేయడం మొదలుపెట్టారు. 3సారి రాయడం జరిగింది, అయినా నీకు ఉద్యోగం రాలేదు, ఇంకా నీకు రాదు, అది నీతో కాని పని, ఇంకా ఏదైనా పని చేసేసుకో అని అందరూ హేళన చూడడం, తనతో ఉన్న ఫ్రెండ్స్లల్లా కొంతమంది ఉద్యోగులు అవ్వడం వలన ఆ ఉద్యోగులు కూడా హేళన చేయడం వల్ల చాలా అంటే చాలా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు తను. కానీ తను ఎక్కడ తప్పు చేస్తున్నాడు ఏంటి అన్న ఆలోచన కొన్ని రోజులకు వచ్చింది. అప్పుడు వెంటనే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్కి తను ఎట్లా ప్రిపేర్ అయ్యిండంటే, ఈ 3 సంవత్సరాలు తను ప్రిపేర్ అయిన దాంట్లో ఎవరైతే ఉద్యోగం సంపాదించిండ్రో, లేదు అంటే ఎవరైతే తనకన్నా తెలివిమంతులు అనుకున్నాడో వాళ్ళ సలహాలతోని తను చదువుకున్నాడు. వాళ్ళ సలహాలతో ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ సెంటర్లో ఎలా ఉండాలి, ఎలా రాయాలి అన్నది ప్రతిదీ కూడా మిగతా వాళ్ళ సలహాలతో చేసిండు ఈ 3 సంవత్సరాలు. నేను ఎందుకంటే చదవకపోతే ఆ 3-4 మార్కులతో నేను దూరంగాను నా ఉద్యోగానికి. కానీ నేను ఎక్కడనో తప్పు చేస్తున్నా, నేను చదువుతున్నా, అయినా కానీ నాది ఎక్కడో తప్పు జరుగుతుంది అనుకొని బాగా ఆలోచించి వచ్చే సంవత్సరం ఎగ్జామ్కి అంటే 4వసారి రాసిన ఎగ్జామ్కి మాత్రం ఎవ్వరి సలహాలు తీసుకోలేదు, ఎవ్వరితోనూ గ్రూప్ చదువులు చదవలేదు. కానీ ఉద్యోగం అయితే కొట్టేసిండు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించిండు. అది ఎప్పుడైనా కానీ మనం ఇంకొకరిపైన డిపెండ్ అయితే మనమే నష్టపోతాం. పులికి ఆకలేసినప్పుడు పులి దేనిపైన ఆధారపడదు, సడన్గా
దానికి కావాల్సిన ఆహారం కనబడ్డప్పుడు ఒక్క పంజాతోనే ఆహారాన్ని దక్కించుకుంటుంది. మనం కూడా అంతే. మరి ఈ వీడియో నచ్చితే తెలుసు కదా మీకు, లైక్ చేసేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.